హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంట్లో జనరల్ స్టడీస్లో జిఎస్లో హిస్టరీ నుంచి 5 or 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ప్రీవియస్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా మనం 5 or 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. సో ఆ క్వశ్చన్స్ 1 by 1 ఇందులో ఒక 15 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిక్ట్స్ మెన్షన్స్ ద పర్సనల్ నేమ్ ఆఫ్ అశోక? ఏ ఆజ్ఞలలో అశోకుని యొక్క పర్సనల్ నేమ్ ఎంటర్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి మస్కీ శాసనంలో అశోకుని పర్సనల్ నేమ్ను రాయడం జరిగింది. నెక్స్ట్, ద అశోక మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటే పెద్ద రాతి ఆజ్ఞలలో విచ్ టెల్స్ అస్ అబౌట్ ద చోళ, పాండ్య, సాత్పువ అండ్ కేరళపుత్త? ఏ రాతి శాసనాలలో వీరి గురించి చెప్పడం జరిగింది? 2 మరియు 13 శాసనాలలో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ అలౌస్ డైవర్స్ టు ఎ వైఫ్ డిసెర్టెడ్ బై హర్ హస్బెండ్? దీని గురించి చెప్పడం జరిగింది? అర్థశాస్త్రంలో. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ కాన్పూర్ స్పేర్ హెడింగ్ రైవల్స్ ఆఫ్ 1857లో జరిగినటువంటి తిరుగుబాటులో కాన్పూర్లో దానికి హెడ్ ఎవరు? అంటే దానికి నాయకత్వం వహించింది ఎవరు? నానా సాహెబ్. 1857లో కాన్పూర్లో జరిగిన రైవల్స్లో దానికి నాయకత్వం వహించింది నానా సాహెబ్. Who influenced Mahadev Govind Ranade to establish Partana Samaj in Bombay? బాంబేలో మహాదేవ్ గోవింద్ రనాడేను పార్థన సమాజ్ పెట్టమని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఎవరు అంటే కేశవ చంద్రసేన్. గణపతి ఫెస్టివల్ ఇన్ మహారాష్ట్ర వాజ్ స్టార్టెడ్ బై? గణపతి ఉత్సవాలను మహారాష్ట్రలో స్టార్ట్ చేసింది ఎవరు? అంతవరకు మన భారతదేశంలో గణపతి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించడం అనేది లేదు. కానీ మొదటిసారిగా స్టార్ట్ చేసింది బాలగంగాధర్ తిలక్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ జాయిన్డ్ అక్బర్స్ దిన్ ఇలాహీ? దీంట్లో జాయిన్ అయినది ఎవరు? బీర్బల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గురునానక్? జన్మస్థలం, గురునానక్ జన్మస్థలం నాన్కనా. నెక్స్ట్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ సిక్ గురు వాజ్ స్టార్టెడ్ గురుముక్తి స్క్రిప్ట్? గురు అంగద గురుముక్తి స్క్రిప్ట్ని రాయడం స్టార్ట్ చేశాడు. గురు అంగద్. డ్యూరింగ్ ద రిజ్వేడిక్ పీరియడ్ నిష్కా వాజ్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ నెక్, మెడలో వేసుకుని ఒక హారం. బుద్ధ అంటే ద ఎన్లైటెడ్ వన్, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్? ఎవరి కాలంలో రెండవ బుద్ధుని కౌన్సిల్ జరిగింది? కాల అశోక. ద మొఘల్ ఎంపరర్ హూ ప్రొహిబిటెడ్ ద యూజ్ ఆఫ్ టొబాకోని ఇప్పటికి మన గవర్నమెంట్ కూడా ఇంకా బ్యాన్ చేయలేకపోతుంది, కానీ అప్పట్లోనే దాన్ని బ్యాన్ చేసింది ఎవరు? జహంగీర్. ఇన్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మహారాష్ట్ర వర్ డిఫీటెడ్ బై? మహారాష్ట్రలో ఈ మూడవ పానిపట్ యుద్ధంలో ఎవరైతే డిఫీట్ చేయబడ్డారు? ఆఫ్ఘన్స్. ద టెరిటరీ ఆఫ్ పురందర బిట్వీన్ శివాజీ అండ్ రాజా జైసింగ్ టుక్ ప్లేస్? ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 1665, 1665లో. ఇవి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.